అమెరికా సేనల దాటికి ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలు సంపూర్ణంగా ధ్వంసమైనట్లు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాయిదా అధికారులు అక్కడికి వెళ్లి ధ్వంసం జరిగిన తీరును కూడా పరిశీలించారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు మొసాద్ అధికారులు ఒక నివేదిక కూడా తయారు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అమెరికా బంకర్ బ్లాస్టర్ బాంబుల ప్రయోగంతో ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలకు ఏ మేరకు నష్టం జరిగిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే విషయమై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించి పెంటగాన్ ఒక మాట అంటే అధ్యక్షుడు ట్రంప్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇన్ఫహాన్ అణు కేంద్రాలపై ఇటీవల అమెరికా భీకరంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్లను అమెరికా ఉపయోగించింది. ఈ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే అమెరికా రక్షణ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. భూగర్భంలో ఇరాన్ దాచిపెట్టిన అణ్వాయుధ పరికరాలు సంపూర్ణంగా నాశనమయ్యాయని ఈ ఇద్దరు నేతలు వెల్లడించారు. అయితే అమెరికా దాడులతో ఇరాన్కు జరిగిన నష్టం గురించి పెంటగాన్ ఒక అధ్యయనం చేసింది. కాగా ఈ అధ్యయనంలో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కాలేదని పెంటగాన్ నివేదిక వెల్లడించింది. అంతేకాదు రానున్న కొన్ని నెలల్లోనే ఇరాన్ మరలా తన అణు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చని ఈ నివేదిక పేర్కొంది. కాగా పెంటగాన్ నివేదికను ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ధ్వంసం అయినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కూడా తనకు రిపోర్ట్ చేసిందన్నారు ట్రంప్. మరోవైపు ఇదే అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయి కూడా స్పందించారు. అమెరికా బాంబర్ల దాడికి తమ అణుశుద్ధి కేంద్రాలు దెబ్బతిన్న మాట వాస్తవమేనన్నారు ఆయన. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడానికి ఇస్మాయిల్ బఖాయి అంగీకరించలేదు. ఇదిలా ఉంటే పశ్చిమాసియా పరిణామాల గురించి ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఇప్పటికైతే శాంతి నెలకొందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ రెండూ అంగీకరించాయని కూడా ట్రంప్ వెల్లడించారు. అయితే ఏదో ఒకరోజు మళ్లీ యుద్ధం రావచ్చనేమో అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అణు చర్చల అంశాన్ని ట్రంప్ తాజాగా ప్రస్తావించారు. వారం రోజుల్లోనే అణ్వాయుధాలకు సంబంధించి ఇరాన్తో అమెరికా చర్చలు జరుపుతుందని ఆయన వెల్లడించారు. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం వల్లనే పశ్చిమాసియాలో శాంతి నెలకొందన్నారు. అంతేకాదు ఇదంతా కేవలం తన విజయమని ట్రంప్ జబ్బలు చేర్చుకుంటున్నారు. మరోవైపు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను సడలించే అవకాశాలున్నాయంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ పునర్నిర్మాణానికి తన వంతు సాయం అమెరికా తప్పకుండా అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ విధ్వంసం నుంచి కోలుకోవాలని అమెరికా కోరుకుంటుందంటున్నారు ట్రంప్. ఏమైనా ఇరాన్కు అణ్వాయుధాలు తయారు చేసుకునే అవకాశం తాము ఇవ్వలేదని కుండ బద్దలు కొట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.